హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 226 పాయింట్స్ గెయిన్ అయ్యి 52,925 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 70 పాయింట్స్ గెయిన్ అయ్యి 15,860 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఈవెన్ ఇవాళ కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అగైన్ నెగిటివ్కి వెళ్తుంటే రీసెంట్ డేస్లో మార్కెట్ ఫాలో అవుతున్నట్లు ఇవాళ కూడా ఉంటుంది అనుకున్నాను. కాకపోతే మార్కెట్లో ఒక రికవరీ కనిపించింది అండ్ ఆ రికవరీ కూడా మార్కెట్ ఎండ్ అయ్యేంత వరకు కంటిన్యూ అయింది. గ్రాడ్యువల్గా మార్కెట్లో స్ట్రెంత్ అయితే కనిపించింది. అసలు మార్కెట్ పెరగడానికి ఉన్న ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటి? గ్లోబల్గా ఉన్న సినారియోని మాట్లాడుకుంటే యూఎస్ దగ్గర నుంచి ఇన్ఫ్రా బిల్ రిలేటెడ్గా పాజిటివ్ అప్డేట్ రావడం అనేది ఈవెన్ మెటల్ స్పేస్కి కూడా పాజిటివే. మెటల్స్ రిలేటెడ్గా ఇంకొన్ని అప్డేట్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అవి. వాటి గురించి మాట్లాడుకుందాం. బట్ గ్లోబల్గా ఇన్ఫ్రా బిల్ గురించి చేసిన అప్డేట్స్ కానీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూఎస్ బ్యాంక్స్ రిలేటెడ్గా యూఎస్ ఫెడ్ అక్కడి సెంట్రల్ బ్యాంక్ స్ట్రెస్ టెస్ట్ని నిర్వహిస్తుంది అనమాట. సో బ్యాంక్స్ తట్టుకోగలవా లేదా, రెసెషన్ ఒకవేళ వచ్చినా లేకపోతే అన్సర్టనిటీ వచ్చినా ఈ బ్యాంక్స్ దాన్ని తట్టుకొని నిలబడగలవా లేదా అని వాటి రిలేటెడ్గా ఒక స్ట్రెస్ టెస్ట్ని నిర్వహిస్తుంది. దాని రిలేటెడ్గా బ్యాంక్స్ అన్నీ కూడా ఈజీగా పాస్ అయ్యాయి అనమాట. సో దాని తర్వాత ఫెడ్ వాళ్ళు చేసిన కామెంట్స్, ఒక సివియర్ రెసెషన్ వచ్చినా సరే ఇప్పుడున్న బ్యాంకింగ్ సిస్టమ్ నిలబడుతుందని వాళ్ళు చేసిన కామెంట్స్ కూడా బ్యాంక్స్కి పాజిటివ్ అనుకోవాలి. ఈవెన్ యాక్సెంచర్ వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ 2 క్వార్టర్స్ అండ్ ఈ క్వార్టర్ టోటల్గా 3 క్వార్టర్స్ నుంచి కూడా యాక్సెంచర్ వాళ్ళు మంచి నెంబర్స్ని పోస్ట్ చేస్తున్నారు. అది కూడా ఐటీ కంపెనీస్కి పాజిటివ్గా చూడొచ్చు. యూకేకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వడ్డీ రేట్లను పెంచలేదన్నమాట. సో అది కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఈవెన్ డొమెస్టిక్గా కూడా మనకు ఒక ఇంపార్టెంట్ స్పెక్యులేషన్ అయితే రన్ అవుతుంది. ఎకానమీ రిలేటెడ్గా ఒక రిలీఫ్ ప్యాకేజ్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఉంటుందని. ఇది ఫస్ట్ టైం కాదు, మల్టిపుల్ టైమ్స్ మార్కెట్లో మనకి రన్ అవుతూనే ఉంది. అండ్ రీసెంట్ టైమ్స్లో మనం అనుకుంటూ వస్తున్న రేంజ్ ఆఫ్ 15,500 to 15,800 ఏదో ఒక లెవెల్ని బ్రేక్ చేసి మార్కెట్ సస్టైన్ అయితే ఫర్దర్గా ఆ డైరెక్షన్లో మూవ్ ఉంటుంది అనుకున్నాం. ఇవాళ 15,800 మార్క్ని బ్రేక్ చేయడం అండ్ సస్టైన్ అవ్వడం అండ్ ఈవెన్ క్లోజ్ అవ్వడం కూడా జరిగింది. ఎక్కడ కూడా 15,800 మార్క్ని బ్రేక్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ కరెక్ట్ అవుతూ రిజెక్ట్ అవుతూ సెల్లింగ్ ప్రెషర్ మార్కెట్లో అయితే కనిపించలేదు. కాకపోతే మార్కెట్ ర్యాలీ అయింది. ఆ ర్యాలీ అయ్యేది ఒకవేళ 15,880 అబోవ్నే క్లోజ్ అయింటే ఇంకా ఫర్దర్ స్ట్రెంత్ ఉంటుంది అనుకోవచ్చు. కాకపోతే మార్కెట్ వెళ్ళిన హైయెస్ట్ 15,871 అరౌండ్ అనమాట. సో మీ అందరికీ తెలుసు 15,800 అబోవ్ మనం చూసే లెవెల్ 15,880. ఆ లెవెల్ని అయితే ఇవాళ మార్కెట్ బ్రేక్ చేయలేదు. ఫర్దర్గా బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయినట్లయితే ఫర్దర్గా మార్కెట్లో మనం స్ట్రెంత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా 40-50 పాయింట్స్ 800 బ్రేక్ అవ్వనంత వరకు కూడా అగైన్ మార్కెట్లో రికవరీ కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అగైన్ రీసెంట్ టైమ్స్లో మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు, మార్కెట్ గెయిన్ అవుతున్నప్పుడు ప్రతిసారి కూడా మెయింటైన్ చేస్తున్న వ్యూ పాజిటివ్ వ్యూ. అదే వ్యూ మెయింటైన్ చేస్తున్నాను. అండ్ మన వ్యూ ఎప్పుడు చేంజ్ అవుతుంది? 15,500 బ్రేక్ చేసి మార్కెట్ క్లోజ్ అయితే. అండ్ ఈ జూలై సిరీస్ నుంచి మనకి 4 స్టాక్స్ ఎఫ్ఎన్ఓలో యాడ్ అవబోతున్నాయి. ఇవాళ నుంచి యాడ్ అవబోతున్నాయి. కాకపోతే మనకి జూలై సిరీస్లో కనిపిస్తూ ఉంటాయి. ఇండియన్ హోటల్స్ కానీ, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ కానీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ కానీ అండ్ మెట్రోపోలిస్ కానీ. అండ్ ఈవెన్ జూన్ 22న ఈ స్టాక్ నేమ్స్ని మెన్షన్ చేస్తూ ఎఫ్ఎన్ఓలోకి యాడ్ అవబోతున్నాయి. ఫ్రైడే మీన్స్ ఇవాళ. సో మోస్ట్లీ ఎఫ్ఎన్ఓలోకి ఒక స్టాక్ యాడ్ అవుతుందంటేనే దాంట్లో కొంత పాజిటివ్ యాక్టివిటీ కనిపిస్తుంటుంది. ఇవాళ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి అండ్ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా అవి పాజిటివ్గానే మూవ్ అవుతున్నాయి. సో ఈ డేటాని మనం జూన్ 22న టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ఏజిఎం నుంచి వచ్చిన అప్డేట్స్ని మాట్లాడుకున్నాం. సో అప్డేట్స్లో ఎక్కడ నెగిటివ్ కనిపించట్లేదు కదా, మరి ఎందుకని స్టాక్ నిన్న ఫాలో అయింది? సో ఏజిఎం అంటేనే ఏదో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి అలాంటి అనౌన్స్మెంట్స్ వచ్చాయి కదా, మరి ఎందుకు స్టాక్ ఫాలో అయింది? ఈవెన్ ఇవాళ కూడా మార్కెట్ అంతా స్ట్రాంగ్గా ర్యాలీ అవుతుంటే రిలయన్స్ ఎందుకు డ్రాప్ అయింది? అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇలా ఫాలో అవడం కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 37 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ నెగిటివ్గా ఇంపాక్ట్ చేసింది. లేదంటే 15,880 మార్క్ అబోవ్నే క్లోజ్ అవ్వాలి ఒకవేళ రిలయన్స్ న్యూట్రల్లో క్లోజ్ అయినా. సో ఎందుకని ఇలా నెగిటివ్గా ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్? నిన్నెందుకు ఫాలో అయింది, ఇవాళ ఎందుకు ఫాలో అయిందని? సో ఫస్ట్ థింగ్, ఏ ఈవెంట్ జరుగుతున్నా ఎక్స్పెక్టేషన్స్ అనేటివి బిల్డ్ అవుతాయి. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజిఎం రిలేటెడ్గా కూడా బిల్డ్ అయ్యాయి. సో దాంట్లో ఇంపార్టెంట్ థింగ్, వీళ్ళు బోనస్ని అనౌన్స్ చేస్తారనుకున్నారు. బికాస్ 2,000 దగ్గర స్టాక్ ఉంది కాబట్టి మోస్ట్లీ రిలయన్స్ వాళ్ళు 1,000 దగ్గర స్టాక్ ఉంచాలని ప్రయత్నిస్తారు. సో మోస్ట్లీ బోనస్ ఉంటుందని ఇన్వెస్టర్స్ కమ్యూనిటీలో అయితే ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. కాబట్టి లాస్ట్ 1 మంత్లో 1,900 లెవెల్స్ దగ్గర నుంచి 2,250 లెవెల్స్ అబోవ్ వరకు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ర్యాలీ అవడం జరిగింది. ఓకే, అదొకటేనా కన్సర్న్? బోనస్ ఇవ్వలేదు దానివల్ల స్టాక్ పడుతుందా? అదే కాదు, ఆ కన్సర్న్తో నిన్న మనకి డౌన్ అయింది. బట్ ఇవాళ డౌన్ అవడానికి మెయిన్ రీజన్, వీళ్ళు ఇలాంటి అనౌన్స్మెంట్స్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ బ్రోకింగ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా కొన్ని కన్సర్న్స్ని రైజ్ చేశారు. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు చెప్తున్నది, వీళ్ళు 75,000 crore ఖర్చు పెడతారంటున్నారు ఈ ఎనర్జీ సెగ్మెంట్లో. దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలరా? ఎగ్జిక్యూట్ చేసి దాంట్లో వాళ్ళు బ్రేక్ ఈవెన్ పొందగలరా? మీన్స్ దాంట్లో ప్రాఫిటబిలిటీ తీసుకోగలరా? ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాతే వాల్యుయేషన్స్లో రీ రేటింగ్ వస్తుందని మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ ఏజెన్సీస్ కొంత న్యూట్రల్ రేటింగ్ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించారు.
అండ్ ఇలా చేస్తూ మోర్గన్ స్టాన్లే వాళ్ళు 2262 టార్గెట్గా, సిఎల్ఎస్ఏ వాళ్ళు 2250 అండ్ జేపీ మోర్గన్ వాళ్ళు ప్రీవియస్గా ఇచ్చిన టార్గెట్ని ఇంక్రీజ్ చేస్తూ 2250 టార్గెట్గా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హాస్పిటల్ అండ్ రిలేటెడ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ హాస్పిటల్ స్టాక్స్లో మీకు ఒక ర్యాలీ అయితే కనిపించింది. అపోలో హాస్పిటల్స్ కానీ అండ్ ఈవెన్ హాస్పిటల్ బిజినెస్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇవాళ ర్యాలీ అవ్వడం జరిగింది. మెయిన్ రీజన్ ప్రీవియస్గా ఉన్న ఎమర్జెన్సీ క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది ఎక్స్పాండ్ అవుతుందని, అందులో హాస్పిటల్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయనేలాగా మనకి స్పెక్యులేషన్ అయితే మార్కెట్లో రన్ అవ్వడం జరిగింది, ఒక స్టిమ్యులస్ హోప్ రిలేటెడ్గా. సో ఇది బ్లూంబర్గ్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ అనమాట. ఇది ఆఫ్టర్నూన్ 1:30 అరౌండ్ వచ్చింది. సో ఇలా సెంటర్ దగ్గర నుంచి అప్డేట్ వస్తుందని మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తే గుడ్ ఫర్ హాస్పిటల్ స్టాక్స్ అని కూడా మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఎంటార్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు ఐపీఓగా వస్తున్నప్పుడు వీళ్ళు ఏ బిజినెస్ చేస్తున్నారనేది మనం గమనించాము. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిజినెస్ క్లీన్ ఎనర్జీ బిజినెస్. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ స్టాక్ ఉన్నటువంటి సడన్గా ర్యాలీ అవ్వడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వచ్చింది. అప్డేట్ మాట్లాడుకునే ముందు ప్రజెంట్ ఇండియా ఒక టార్గెట్ ఏంటంటే పవర్ రిలేటెడ్గా మనం ఎక్కువగా కోల్ మీద అండ్ ఈవెన్ ఫాసిల్ ఫ్యూయల్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటాం. కాకపోతే బై 2030 40% ఆఫ్ పవర్ మనం జనరేట్ చేస్తున్న పవర్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ దగ్గర నుంచి రావాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ని అయితే ఉంచుకుంది. దీని రిలేటెడ్గా మల్టిపుల్ సోర్సెస్ రిలేటెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ని కానీ ఈవెన్ వాళ్ళని ఇన్సెంటివైజ్ చేస్తూ ఎంకరేజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అందులో భాగంగానే ఎలక్ట్రోలైజర్ అంటారు. సో ఇక్కడ మీరు గమనించండి, ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళు ఎలక్ట్రోలైజర్స్ ని తయారు చేస్తారనమాట. ఈ ఎలక్ట్రోలైజర్స్ తో హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేసి దాన్ని ఫ్యూయల్ గా యూజ్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే భావిస్తుంది. సో బై 2030 30 గిగావాట్ పవర్ కి సరిపోయే హైడ్రోజన్ ని జనరేట్ చేసే ఎలక్ట్రోలైజర్ కెపాసిటీ ఇండియాలో ఉండాలనేలాగా ఇండియా అయితే భావిస్తుంది. అండ్ దాని రిలేటెడ్గా ఒక పిఎల్ఐ స్కీమ్ వస్తుందని, ఇది ఎలక్ట్రోలైజర్స్ని తయారు చేస్తున్న వాళ్ళకి, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని. అండ్ ఇండియాలో లిస్టెడ్ ప్లేయర్స్లో మనకి ఎంటార్ టెక్నాలజీస్ ఒక ఇంపార్టెంట్ కంపెనీ కాబట్టి స్టాక్ రిలేటెడ్గా ఇవాళ మీకు సడన్ మూవ్ అండ్ ఈవెన్ కమింగ్ డేస్లో కూడా మీకు ఇలాంటి మల్టిపుల్ అప్డేట్స్తో స్టాక్లో మీకు ర్యాలీ అయితే కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మెటల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న నైట్ 10 o'clock మీకు టెలిగ్రామ్లో రష్యా ఇంపోజింగ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ విల్ బీ గుడ్ న్యూస్ ఫర్ స్టీల్ అండ్ కమోడిటీస్ అని ఒక అప్డేట్ కనిపిస్తుంటుంది కదా. సో మీకు వన్ లైన్ అప్డేట్ అది, కాకపోతే దాని రిలేటెడ్గా ఇంట్రెస్టింగ్ డేటా ఉంది. ఫస్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీని ఇంపోజ్ చేస్తుంది రష్యా అనుకున్నాం. ఎక్స్పోర్ట్ డ్యూటీ అంటే అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న మెటల్ కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటే ట్యాక్స్లను పెంచేస్తుంది అనమాట. సో ట్యాక్స్లను పెంచుతుందంటే మెటల్ కంపెనీస్ ఏం చేయాలి, వాళ్ళ ప్రైజెస్ని పెంచి ఎక్స్పోర్ట్ చేయాలి. సో దట్ ఏ కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు పే చేస్తున్న దానికంటే ఎక్కువ డబ్బులు పెట్టి రష్యా దగ్గర నుంచి మెటల్స్ కొనుక్కోవాలి. ఆర్ ఎల్స్ అంత డబ్బులు పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తే బయట కొనడానికి రెడీగా ఉండరేమో అని ఎక్స్పోర్ట్స్ అయినా రష్యా నుంచి తగ్గిపోతాయి. ఎలా జరిగినా సరే గ్లోబల్ సప్లైని ఇప్పుడు రష్యా వాళ్ళు ఇంపాక్ట్ చేస్తున్నారు. మరి రష్యా వాళ్ళకి అంత స్ట్రెంత్ ఉందా అంటే రష్యా దగ్గర నుంచి 70 మిలియన్ టన్స్ దగ్గరగా స్టీల్ ప్రొడ్యూస్ అవుతుంది. అందులో 40 మిలియన్ టన్స్ దగ్గరగా వాళ్ళే యూజ్ చేసేస్తారు. కేవలం 30 మిలియన్ టన్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తారు. అలా ఎక్స్పోర్ట్ చేసేది కూడా యూరోప్కి. సో యూరోప్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే టాటా స్టీల్ రిలేటెడ్గా టాటా స్టీల్ బిజినెస్ రిలేటెడ్గా యూరోప్ ఒక కాంట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట. సో రష్యా దగ్గర నుంచి వెళ్లాల్సిన 30 మిలియన్ టన్ స్టీల్ ఒకవేళ యూరోప్కి వెళ్ళనట్లయితే అక్కడ డెఫిసిట్ ఫామ్ అవుతుంది కదా. సో సప్లై అక్కడ తగ్గినట్టే కదా, అక్కడ డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ని టాటా స్టీల్ వాళ్ళ అడ్వాంటేజ్గా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళ స్టీల్ స్టాక్స్లో టాటా స్టీల్లో మీకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. అండ్ ఇదొకటేనా కాదు, ఇంకొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఆటో మ్యానుఫ్యాక్చరర్స్తో డిస్కషన్స్ చేశారని. సో రీసెంట్ టైమ్స్లో కూడా అనుకున్నాం కదా, ఆటో కంపెనీసే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు ఈ మెటల్స్ అని. మెటల్ కంపెనీస్, ఆటో కంపెనీస్ ఇద్దరు కూడా కంబైన్ అయి డిస్కషన్స్ చేశారని, మెటల్ ప్రైజెస్ పెంచడాన్ని ఆటో కంపెనీస్ యాక్సెప్ట్ చేశాయని. హెచ్ఆర్సీ స్టీల్ రిలేటెడ్గా 7,500 రూపీస్ టన్ అండ్ సిఆర్సీ స్టీల్ రిలేటెడ్గా 9,500 రూపీస్ టన్ ప్రైస్ హైక్ని ఆటో కంపెనీస్ యాక్సెప్ట్ చేశాయని కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఈవెన్ ఇది కూడా మనం స్టీల్ కంపెనీస్ రిలేటెడ్గా, మెటల్ కంపెనీస్ రిలేటెడ్గా పాజిటివ్గానే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐటీ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న ఈవినింగ్ యాక్సెంచర్ వాళ్ళు మంచి నెంబర్స్ని పోస్ట్ చేశారు. ఐటీ స్టాక్స్ ఫోకస్లో ఉండబోతున్నాయి అనుకున్నాం కదా. అలా అప్డేట్ చేసిన తర్వాత ఐటీ స్టాక్స్ నేమ్స్ అడిగారు. అండ్ అది కూడా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, అందరికి తెలిసిన నేమ్స్ కాదు, మిడ్ క్యాప్ అలాగే స్మాల్ క్యాప్ నేమ్స్ని సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు కామెంట్ సెక్షన్లో. అలా అడిగిన తర్వాత ప్రెజెంట్ ఉన్న లెవెల్స్లో ఏ స్టాక్స్ రిలేటెడ్గా ఫర్దర్గా మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అండ్ ఏవేవి అట్రాక్టివ్గా ఉన్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాంగ్ బిజినెస్ని చేస్తున్న ఐటీ కంపెనీస్, మిడ్ క్యాప్ అలాగే స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీస్ ఒక లిస్ట్ని టెలిగ్రామ్లో మీకు 6:54 అరౌండ్ అయితే అప్డేట్ చేశాను. నెక్స్ట్ కేసీపీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు సిమెంట్ని తయారు చేస్తారు, షుగర్ని తయారు చేస్తారు, హెవీ ఇంజనీరింగ్ రిలేటెడ్గాను బిజినెస్ ఉంది, హాస్పిటాలిటీ రిలేటెడ్గా కూడా వీళ్ళకి బిజినెస్ ఉంది. సో ఇన్ని సెగ్మెంట్స్లో వీళ్ళ బిజినెస్ని అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళు వాళ్ళ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేశారు. అండ్ వాళ్ళ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత నార్మల్గా గుడ్ అని, పాజిటివ్ అని నేను మీకు పెడుతూ ఉంటాను. కాకపోతే స్ట్రాంగ్ బీట్ ఇన్ ఆల్ సెగ్మెంట్స్ అండ్ కింద మీకు పాజిటివ్ అని నేను అప్డేట్ చేశాను. అది 235. ఆ పాయింట్లోనే మీకు స్టాక్ కొంత పెరిగింది.
అండ్ అక్కడి నుంచి కూడా స్టాక్లో మనకు ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే కనిపించింది. అండ్ ఇలా పాజిటివ్ అప్డేట్ చేసిన తర్వాత స్టాక్లో నియర్లీ 8% దగ్గరగా ర్యాలీ, నియర్లీ 138 దగ్గర ఉన్నప్పుడు గమనిస్తే 8% దగ్గరగా ర్యాలీ కనిపించింది. కాకపోతే ఈ 138 దగ్గర నుంచి కూడా ర్యాలీ అయ్యి ఇంట్రాడేలో 144 వరకు ర్యాలీ అవడం జరిగింది. ఓవరాల్ 17% దగ్గరగా ర్యాలీ అయినా మనం అప్డేట్ చేసిన తర్వాత 8 to 10% దగ్గరగా మనకి ర్యాలీ అయితే ఈ స్టాక్ లో కనిపించడం జరిగింది. ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న వాళ్ళు ఇలాంటి అప్డేట్స్ని నోటిఫికేషన్లో రావాలంటే మీరు ఒకవేళ మ్యూట్ చేస్తుంటే దాన్ని అన్మ్యూట్ చేసి ఉంచండి. మీరు ఒకవేళ టెలిగ్రామ్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని మీరు సర్చ్ చేస్తే 2 lakh అబోవ్ మీకు సబ్స్క్రైబర్స్ కనిపిస్తారు. ఛానల్లో జాయిన్ అయ్యారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు ఛానల్లో టైం టు టైం మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ వీళ్ళ రిజల్ట్స్ని మాట్లాడుకుంటే ఇక్కడ మీకు స్ట్రైట్ అవే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఎటువంటి గ్రోత్ ఉంటుందనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ చేసినా సరే, మీన్స్ లాస్ట్ క్వార్టర్ 2020 డిసెంబర్ ఎండెడ్ క్వార్టర్తో మీరు కంపేర్ చేసినా సరే వీళ్ళ సేల్స్, వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, వీళ్ళ నెట్ ప్రాఫిట్ మార్జిన్ అండ్ వీళ్ళ ఈపీఎస్ మొత్తం అన్నిట్లో కూడా మీకు స్ట్రాంగ్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. సో వీటన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకుంటే పోస్ట్ చేసిన రిజల్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి. నెక్స్ట్ అశోక్ లీలాండ్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. మార్చ్ ఎండెడ్ క్వార్టర్ రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. సో ఈ డేటాని లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా ఆర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ 2020 మార్చ్ ఎండెడ్ క్వార్టర్తో కంపేర్ చేసినా సరే సిగ్నిఫికెంట్గా మనకి గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్లో గ్రోత్ ఎక్కువ కనిపిస్తుంది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్లో చూసినా రెవెన్యూ 37%, నెట్ ప్రాఫిట్ 23 టైమ్స్ దగ్గరగా మనకు పెరిగినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎబిటా 36% అండ్ ఎబిటా మార్జిన్ కూడా 12.4% దగ్గరగా మెయింటైన్ చేశారు. అండ్ ఇక్కడ చూడాల్సింది లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి అశోక్ లీలాండ్ వాళ్ళు లాస్నే పోస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ క్వార్టర్ వీళ్ళు ఇప్పుడు ప్రాఫిట్ని పోస్ట్ చేయడం. అండ్ ఈవెన్ మేనేజ్మెంట్ ఒక కాన్ఫరెన్స్ కాల్లో కూడా మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్ ఇండస్ట్రీలో గ్రోత్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. అండ్ ట్రక్ మార్కెట్ షేర్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో గ్రో అయింది అంటున్నారు. ప్రీవియస్గా 27.6 ఉంటే ఇప్పుడు వీళ్ళ మార్కెట్ షేర్ 28.9 ట్రక్ మార్కెట్లో పెరిగింది అంటున్నారు. అండ్ వాళ్ళ డెట్, ఎక్స్పోర్ట్స్ అండ్ లైట్ వెయిట్ కమర్షియల్ వెహికల్స్ రిలేటెడ్గా కూడా వీళ్ళు పాజిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈ ఎల్సీవీ సెగ్మెంట్లో కూడా మార్కెట్ షేర్ని కంటిన్యూస్గా గెయిన్ అవుతున్నామని మేనేజ్మెంట్ పాజిటివ్ కామెంటరీ ఇవ్వడం జరిగింది. అండ్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందే నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పోస్ట్ చేసిన కంపెనీ రిజల్ట్స్ అండ్ ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయని అశోక్ లీలాండ్ రిలేటెడ్గా వెరీ గుడ్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఈవెన్ మిశ్రా ధాతు వాళ్ళు కూడా మంచి నెంబర్స్ని పోస్ట్ చేశారు, బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్సే పోస్ట్ చేశారు. ఓఎన్జీసీ వాళ్ళు కూడా మంచి నెంబర్స్ని పోస్ట్ చేశారు. ఓఎన్జీసీ వాళ్ళ నెంబర్స్ రెవెన్యూలో క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపేర్ చేద్దాం 25% దగ్గర గ్రోత్ ఉంది, ఎబిటా 21% దగ్గరగా ఉంది. మార్జిన్స్లో డ్రాప్ కనిపించినా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ మార్జిన్స్ని డెలివర్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓఎన్జీసీ రిలేటెడ్గా రీసెంట్ టైమ్స్లో మీకు క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరుగుతున్నాయా, అవి పెరుగుతున్న ఒక్కొక్క డాలర్ పర్ బ్యారెల్ కూడా వీళ్ళకి 3 to 4% దగ్గరగా ఈపీఎస్లో గ్రోత్ని తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా మనం ఓఎన్జీసీ రిలేటెడ్గా పాజిటివ్గా తీసుకోవచ్చు. ఈవెన్ మిశ్రా ధాతు కూడా వీళ్ళు కూడా మంచి నెంబర్స్ని డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ గోడ్ఫ్రై ఫిలిప్స్ వాళ్ళు కూడా నెంబర్స్ని పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఒక స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో యాక్చువల్గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది రీసెంట్ రిస్ట్రిక్షన్స్తో కానీ వైరస్ రిలేటెడ్గా జరుగుతున్న ఈవెంట్స్తో కానీ మోస్ట్లీ వీళ్ళ వాల్యూమ్స్లో, సిగరెట్ వాల్యూమ్స్లో సిగ్నిఫికెంట్గా డ్రాప్ ఉంటుందని, ఎక్కువగా పడిపోతాయి వాల్యూమ్స్ అండ్ సిగ్నిఫికెంట్గా వీళ్ళ రెవెన్యూ అండ్ బాటమ్ లైన్ మీద ఇంపాక్ట్ ఉంటుందని. ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్గానే ఉన్నాయి లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ లైన్స్లోనే గోడ్ఫ్రై ఫిలిప్స్ నెంబర్స్ ఉన్నాయి. అండ్ డివిడెండ్ కూడా 24 రూపీస్ పర్ షేర్ అయితే వీళ్ళు ప్రకటించడం జరిగింది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.